అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో ముహూర్తాత్ సావిత్రీ భర్త్రా సత్యవతా సహ ఆజగామాశ్రమం రాత్రౌ ప్రహృష్టా ప్రవివేశ చ. ఇప్పుడు కర్తృత్వం సావిత్రి మీదకి వెళ్ళింది. భర్తతోటి సహా సావిత్రి ఆశ్రమానికి వచ్చింది అన్నాడు. అంటే మెల్లిగా పట్టుకుని తీసుకొస్తోంది, ఈవిడే నడిపించుకుని తీసుకొస్తోంది అన్నమాట. మహానందంతో ఆవిడ ఆశ్రమానికి ప్రవేశిస్తే అప్పుడు బ్రాహ్మణులు అన్నారు, అయ్యా పుత్రుడు వచ్చాడు, నీకు కన్నులు వచ్చాయి, ఇదంతా చూస్తూ ఉంటే నీకు ఇంకా అభివృద్ధి రాబోతోంది అన్నారట వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఇతర బ్రాహ్మణులందరూ అన్నారట, నీ కుమారుడు రాడేమో అని నువ్వు కంగారు పడుతూ ఉన్నవాడు వచ్చాడు గనక, సావిత్రి దర్శనం కూడా మనకందరికీ అయింది గనక, నీకు నేత్రములు కూడా వచ్చాయి గనక, ఈ 3 లాభములు కలిగాయి కనుక 4వ లాభం ఇంతకంటే అభివృద్ధిని సూచించేది కలిగి తీరాలి అన్నారట వాళ్ళు. వీళ్ళు ఇలా అంటున్నారు, ఆశీర్వదించారట అందరూ కూడా. భూయో భూయ సమృద్ధి క్షిప్రమేవ, ఇంతకంటే అనేక విధములైనటువంటి ఐశ్వర్యం ఏదో నీకు వెంటనే కలుగుతుంది అని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారో లేదో వెంటనే అగ్నిహోత్రాన్ని అక్కడ ప్రజ్వలింపజేశారు. మహానందంతో హోమము చేశారట. రహస్యం ఏమిటంటే, ఇది పూర్తయిందో లేదో, ఇంకా సేపట్లో ఈయనకి రాజ్యం వచ్చిందన్న కబురు వస్తుంది. శ్రియం ఇచ్చే ధృతాసనార్థం. అగ్ని ఉపాసన చేయడం ఎందుకు అంటే, ఐశ్వర్యం కలగవలను, సంపద కలగవలను అంటే అగ్ని ఉపాసన చేయాలిట. అందుకోసం అగ్నిహోత్రాన్ని చేశారు వెంటనే కూడా. ఉపాసన చక్రిరే పార్థాత్ విమత్సేనం మహీపతి. ఇలా చేసి ఆయన చేతన హోమములు అవి కూడా చేయించారు, ఆయన్ని ఆశీర్వదించారు. వీళ్ళందరూ ఆయన గురించి మంచి మాటలు మాట్లాడుతూ కూర్చుంటే ఋషులు అన్నారట, ఏమయ్యా ఇంత ఆలస్యం చేశామే, ఇంతకు ముందు రావలసిన వాడవు కదా అని సత్యవంతుడు. మీ నాన్నను బాధ పెట్టావు, అమ్మను బాధ పెట్టావు, మేమందరం కూడా విచారిస్తూ కూర్చున్నాం, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అన్నట్ట వాడు. అస్మాదికి నజాని మహా, ఎందువల్లో మాకు తెలియదు అంటే సత్యవంతుడు జరిగింది చెప్పాట. ఏమో నేను వెళ్ళాను, కట్టెలు పడ్డం ప్రారంభించాను, తలనొప్పి వచ్చింది, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, నీకు మెలకు వచ్చిన తర్వాత సరే మేము బయలుదేరి వచ్చాము, నాణ్యదస్తీహ కారణం, నాకేం కారణం తెలియటం లేదు అన్నట్టు. ఇంతవరకు దారిలో కూడా చెప్పలేదు. యముడు వచ్చాడు నిన్ను తీసుకుని వెళ్ళాడు అంటే అక్కడే నోరు ఆవలించేస్తాడేమో, అంచేతన అరణ్యంలో చెప్పడానికి వీలు లేదు. ఈవిడి గారు ఏమీ చెప్పకుండా పులొచ్చింది, నీ పీక పట్టుకోబోయిందిరా, నేను కొట్టి తరిమేశాను అన్నాడు అనుకోండి, వదిలేసింది వెళ్ళిపోయింది అన్నా గానీ ఆ పులి వచ్చి వీడిని వాసన చూసింది అంటేనే వీడి ప్రాణాలు విడిచిపెట్టేసి చూస్తుంది. అందుచేత అలాంటివి చెప్పడానికి వీల్లేదు. ఈవిడ దారిలో చెప్పలేదు.
నాకు ఇంతకంటే ఏం తెలియదు మొర్రో అన్నాడు ఆయన. అప్పుడు గౌతముడు అన్నట్ట, కాదు, ఏదో ఉండాలి. హఠాత్తుగా మాట్లాడి వాడి కళ్ళు రావడం ఏమిటి, అంతవరకు లేనటువంటివి. అకస్మాత్ చక్షుష, హఠాత్తుగా కళ్ళు వచ్చాయి ఈయన గారికి. తర్వాత దీనికి కారణం నీకేదో తెలియదు అంటున్నావు, ఇంత ఆలస్యం అవడానికి కారణమేమో నీకు తెలియదు అంటున్నావు. సావిత్రి వక్తం అర్హత, ఈవిడికి తెలిసి ఉండాలి. అమ్మా ఏం జరిగింది, ఎందుకు ఈయనకి కళ్ళు వచ్చాయి, ఏం జరిగిందో నువ్వు చెప్పు, మేము వినాలని అనుకుంటున్నాం. సంహి వేర్థ పరావరం, ముందు వెనక నీకు తెలిసి ఉంటుంది అదేమిటో. సంహి జానామి సావిత్రి సావిత్రినివ తేజస అన్నట గౌతమ మహర్షి. నాకు తెలుసునమ్మా, నువ్వు అశ్వపతి మహారాజు గారి కూతురు కాదు, సాక్షాత్ సావిత్రీదేవివే నువ్వు. ఏదో మహిమ జరిగి ఉండాలి ఇక్కడ, నీకు ఈ సంగతి తెలుసు. రహస్యం చెబితే నాస్తి, ఏదైనా రహస్య విషయం అయితే చెప్పదు, కానీ చెప్పవలసిన విషయం అయితే మాత్రం చెప్పు అంటే, స్వామి తమరు అన్న మాట నిజం అంది ఆవిడ. ఉన్నది, కారణం లేకపోలేదు, అందులో రహస్యం కూడా నది కించిత్ రహస్యమే, ఈ వంటి పెద్దల దగ్గర దాచవలసిన రహస్యం కూడా ఏమీ లేదు అని జరిగినదంతా కూడా ఆవిడ చెప్పింది. ఇలా జరిగింది, ఈ 5 వరాలు నాకు ఇచ్చాడు, మా మామగారికి కళ్ళు ఇచ్చాడు, ఆయనకి రాజ్యం ఇచ్చాడు, మరి తండ్రికి ఏమో 100 మంది కుమారులు అన్నాడు, మాకు 100 మంది కుమారులు కలుగుతాడున్నాడు. 400 సంవత్సరములు ఈయన దీర్ఘాయుష్మంతుడై ఉండి యజ్ఞయాగాదులు అవి కూడా చేస్తాడు, చక్కగా పరిపాలిస్తాడు అని చెప్పాడు. భర్తుర్హి జీవితార్థంతు మయా చీర్ణం పిదం వ్రతం. చేసిన పాపంలాగే చేసిన సుకృతం కూడా చెబుతుంది పోతుందంటారు. ఇంచేతను ముందరే చెప్పేసేస్తే ఇది మీరందరూ బెంబేలు పడ్డం కానీ ఇదేమీ ఉండదు. ఈయనకి ఇలాగ ఈయన జీవితం నిలవవలననే ఉద్దేశంతో నేను ఈ 3 రోజులు ఈ వ్రతం కూడా పట్టాను. ఈ 3 రోజులు అది జరిగింది, ఈవేళ 4వ రోజు కూడాను, ఈ 4 రోజులు ఈ వ్రతం జరిగింది. ఓం తత్సతు. ఇక్కడితోటి సావిత్రి ఉపాఖ్యానము సమాప్తమైంది. ఇకపై పుత్రవాత్సల్యముతో కర్ణుడిని హెచ్చరించటానికి వచ్చిన సూర్యుడు అనే ఘట్టము మొదలు కానున్నది. ఓం తత్సతు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే నేను సూర్యుడినేనయ్యా, నీ యందు నాకు వాత్సల్యం ఎక్కువ, అందువల్ల నా మాట విను అన్నాడు. మీరు ఇటువంటి మాట చెప్పారంటేనే నా మీద మీకు వాత్సల్యం ఉన్నదన్న సంగతి తెలుస్తున్నది, అందులో సందేహం ఏమీ లేదు. అయితే నేను ఒక నియమం పెట్టుకున్నాను. బ్రాహ్మణుడు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను లేదనను అనే నియమము నేను పెట్టుకున్నాను. నా నివార్య వ్రతాదస్మాత్ అహం యజ్ఞస్మి తే ప్రియ. మీకు నా మీద గనక నిజమైన నీ మీద ప్రేమతోటి ఈ మాట చెబుతున్నాను అని మీరు అన్నారు. నిజముగా నా మీద మీకు ప్రేమ ఉంటే నన్ను వారించకండి. ఇది నేను వ్రతము పట్టాను, ఇది జగత్ ప్రసిద్ధమైనది, ఈ దీక్ష అన్నాడు. ఇంతకు పూర్వమే కదా దుర్యోధనుణ్ణి ఘోషయాత్ర తర్వాత ఊరడించడం కోసం అని చెప్పని అర్జునుణ్ణి తలుచుకుని అతడు భయపడుతున్నాడని నేను అర్జునుణ్ణి సంహరిస్తాను, అర్జునుణ్ణి సంహరించే వరకు ఇతరుల చేత నా కాళ్ళు కడిగించుకోను, జలములలో సంభవించినది ఏది కూడా నేను తినను, లేదా మాంసమును భక్షించను, మత్స్య మాంసములను రెండింటినీ కూడా నేను భక్షించను, అడిగిన వానికి లేదనకుండగా నేను దానము చేస్తాను అని ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞలు కర్ణుడు చేశాడు. ఇవి జగత్ ప్రసిద్ధములైపోయాయి. ఈ వినిన తరువాతే ధర్మరాజు గారికి ఇంకా కర్ణుని యందు బెంగ ఎక్కువైంది. కౌరవులేమో పాండవులు పానైపోయారు అని ధైర్యంతో ఉత్సాహంతో ఉంటున్నారు. అందువల్ల నా ప్రతిజ్ఞ జగత్ ప్రసిద్ధం అయినటువంటిది. నేను దజ్జాం ప్రాణానపి ధ్రువం. నిజం, అసలు ప్రాణాలు కావాలని అడిగితేనే నేను ఇచ్చేస్తానంటే ఇచ్చినందువల్ల ప్రాణాలు పోయే కవచకుండలములు ఇవ్వకుండా ఉంటానా నేను? అంచేతను తప్పనిసరిగా ఇచ్చేస్తానన్న ఆయన వచ్చి అడగాలి. కానీ అందులో దేవేంద్రుడే వచ్చి అడుగుతున్నాడంటే, బ్రాహ్మణ మాతృనికే నేను ఇస్తానంటే, ఇంద్రుడు బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి అడుగుతున్నాడంటే ఇంకా ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను? నేను రెండు కూడా ఇచ్చేసేస్తానండి. ముఖ్యముగా ఏమిటంటే, నమే కీర్తి ప్రణశ్యేత త్రిషు లోకేషు విశ్రుత మద్విధస్య యశస్యం హి నయుక్తం ప్రాణరక్షణం యుక్తం హి యశసాయుక్తం మరణం లోకసమ్మతం.
నాకు కీర్తి మాత్రము శాశ్వతంగా ఉండాలని నా అభిప్రాయం. ప్రాణములేమున్నది, ఇవేళ కాకపోతే రేపైనా పోయేటటువంటివే. త్రిలోకములయందు సుప్రసిద్ధముగా నా కీర్తి ఉండడం నాకు కావాలి. నా వంటి వాడు ప్రాణముల కోసమని చెప్పని కీర్తిని పాడు చేసుకుంటాడా? మంచి పేరుతో మరణించటమైనా మంచిది గాని అపకీర్తి తెచ్చుకుని జీవించి ఉండటం శ్రేష్టమైనటువంటిది కాదు. అందువల్ల నేను ఇంద్రుడు వచ్చి అడిగితే మాత్రం ఇవ్వక తప్పదు. వృణోమి కీర్తిం లోకేహి జీవితే నాపి భానుమత్. నాకు ప్రాణాలు ఇచ్చైనా కీర్తిని రక్షించుకోవాలన్నదే నా సంకల్పం. ఎందువల్లంటే కీర్తిమాన్ అశ్నుతే స్వర్గం, కీర్తిమంతునికి స్వర్గం లభిస్తుంది. హీన కీర్తి, మంచి పేరు చెడగొట్టుకున్నటువంటి వాడు నాశనం అయిపోతాడు. కీర్తిర్హి పురుషం లోకే సంజీవయతి మాతృవతు. తల్లి రక్షించినట్లుగా, తల్లి బతికించినట్లుగా కీర్తియే మనుష్యుణ్ణి బ్రతికిస్తుంది, రక్షిస్తుంది. అకీర్తిమంతుడున్నాడే, అపకీర్తి అతని జీవితాన్నే నాశనం చేస్తుంది. ఎందుకు బతికి మాత్రం ఏం ప్రయోజనం? జీవతోపి శరీరిణ. అతడు బ్రతికుంటే మాత్రం అపకీర్తిమంతుడు ప్రయోజనం ఏమున్నది? ఎన్నాళ్ళ నుంచో వినిపిస్తూ ఉన్న శ్లోకం ఒకటి లోకంలో ఉంది. అది బ్రహ్మదేవుడే ఆ మాట చెప్పాడు అని అంటూ ఉంటారు. పురుషస్య పరే లోకే కీర్తిరేవ పరాయణం, ఇహ లోకే విశుద్ధాచ కీర్తిరాయుర్వివర్ధిని. ఉత్తమమైన కీర్తిని సంపాదించుకుంటే అది ఈ లోకంలోనూ సౌఖ్యములను కలిగిస్తుంది. విశుద్ధమైనటువంటి కీర్తి ఆయుష్ని పెంచుతుంది. పరలోకములో కూడా అది సౌఖ్యాన్ని కలిగిస్తుంది. అంతకంటే కోరదగినటువంటిది ఏదీ లేదు అని బ్రహ్మదేవుడే చెప్పాడు అని ఒక శ్లోకము ప్రసిద్ధిలో ఉంది. పురుషస్య పరేలోకే కీర్తిరేవ పరాయణం, ఇహ లోకే విశుద్ధాచ కీర్తిరాయుర్వివర్ధని అని. అందువల్ల నేను అపకీర్తి అంటే నాకు భయం ఎక్కువ కనుక నేను తప్పనిసరిగా ఇంద్రుడే వచ్చి అడిగితే నేను ఇచ్చి తీరతాను. భయపడినటువంటి వాళ్ళకి అభయం ఇచ్చి, యుద్ధంలో రక్షించమని కోరిన అటువంటి వాళ్లకు అభయమిచ్చి, వృద్ధులను, బాలులను, ద్విజులను వీరిని అందరినీ కూడా వీరికి ఏదైనా మహాభయం కలిగినప్పుడు ఆ భయము నుంచి వారిని కాపాడి కీర్తిమంతుడవుతాడు మనుష్యుడు. అందువల్ల నేను కీర్తిని విడిచిపెట్టలేను. ప్రాణాలు విడిచిపెట్టేనా సరే నా కీర్తిని నేను కాపాడుకుంటాను అన్నాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.